సంస్థలో మొన్న ఒక ప్రకటన వల్ల సింగరేణి కార్మికులు అధికారులు అయోమయంలో పడడం జరిగింది. ఇంత పెద్ద సంస్థ ఈ రోజున రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక పేరున్న సంస్థగా ఇవాళ కొనసాగుతున్న సందర్భంలో ఒక ప్రకటన వల్ల సింగరేణి వ్యాప్తంగా కూడా ఒక వార్త విశేషం అయిపోయింది. అయోమయంలో పడ్డారు కార్మికులు అధికారులందరూ కూడా. BIRF నుంచి పోయినప్పుడు కార్మికులు అధికారులు సమిష్టి కృషితో ఇలా లాభాల వాటా తీసుకొచ్చిన చరిత్ర సింగరేణి కార్మికులది, అధికారులే. సింగరేణిలో రాను అనుభవం ఉన్న అధికారులు, సూపర్వైజర్లు, కార్మికులు ప్లస్ డాక్టర్లు కానీ సెక్యూరిటీ సంబంధించినటువంటి సిబ్బంది కానీ అనుభవం ఉన్న వాళ్ళంతా రిటైర్మెంట్ అవుతున్న సందర్భంలో ఈ ప్రకటన రావడం కొంత బాధాకరమైన విషయం. ఎందుకంటే అనుభవం ఉన్న సెక్యూరిటీ గార్డులు, SSOలు, సెక్యూరిటీ ఆఫీసర్లను పెట్టుకోవడం జరుగుతుంది. వీరు కాదని చెప్పి బయట వ్యక్తులను పెట్టడం బాధాకరమైన విషయం. 30 సంవత్సరాలు ఈ సంస్థలో పనిచేసినటువంటి అధికారులు ప్రైవేటు వాళ్ళని పెడితే వాళ్ళ మనోధైర్యం దెబ్బతింటుంది. ఎందుకంటే మన అధికారులకు బాధ్యత ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఇది నా సంస్థ కదా అన్న పట్టుదల కొద్దీ ఇలా పనిచేస్తున్నటువంటి వారికి ఈరోజు బాధాకరంగా ఫీల్ అవుతున్నారు. ఇలా మెడికల్ ఆఫీసర్ CMO ప్లస్లో ఇన్ఛార్జీలను పెట్టడం ప్రైవేటు వాళ్ళను, మన కార్మికులు మన అధికారులు అయితే కొంత కష్టమైన ఇష్టం లేకున్నా టైం ఎక్కువ దాన్నైనా ఉండి పనిచేస్తున్న సందర్భంలో మన అధికారులకు ఉన్న బాధ్యత బయట వాళ్ళకు ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నాం. వారికి ఏంటిది, ఉన్నన్ని రోజులు ఉంటారు పోతారు. ఇలా నా సంస్థ నా కార్మికులు అనే భావన మన అధికారులకు ఉంటుంది, బయట వాళ్లకు ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.